ఆంధ్ర యూనివర్సిటీలో ప్రపంచంలోని రుచులన్నీ ఒకే వేదికపై కనిపించాయి. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఫీస్ట్ ఫెస్ట్ పేరుతో జరిగిన ఈ ఫుడ్ ఫెస్టివల్లో 40 దేశాల విద్యార్థులు 38 స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా దేశాలకు చెందిన ప్రత్యేక వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఫుడ్ సైన్స్ డిపార్ట్మెంట్ విద్యార్థులు వారి ప్రొఫెసర్ల సహాయంతో మరో 18 స్టాల్స్ ఏర్పాటు చేసి స్వదేశీ రుచులను అందించారు. ప్రపంచ రుచులన్నీ ఒక్కచోట కనువిందు చేస్తూ ఉండడంతో ఫుడ్ లవర్స్కు కూడా భలేగా నూరూరిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్తో కలిసి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దివాకర్ ఈ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన వివిధ వంటకాల రుచులను స్వయంగా రుచి చూసి వారిని అభినందించారు. మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ విద్యార్థులు ఉన్నారు. సో మన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో వాళ్ళని ఎలా భాగం చేయాలనే ఆలోచనతో ఈరోజు మనం 40 కంట్రీస్ నుంచి 40 దేశాల నుంచి ఇంటర్నేషనల్ వంటకాలు మనకి రుచి చూసే అవకాశం కల్పించడానికి ఈ కార్యక్రమం తలపెట్టి డీన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ పాల్ డగ్లస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టి 40 కంట్రీస్ నుంచి వాళ్ళు ఉంటూ పక్కన మన ఫుడ్ సైన్స్ విద్యార్థులు కూడా అంతే ఉత్సాహంతో రకరకాల వంటలు తయారు చేయడం జరిగింది. ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన వివిధ దేశాల స్టాల్స్లో ఆయా దేశాల విద్యార్థులు చేసిన వంటకాలను ఆ యొక్క ఆహారం ప్రాముఖ్యత, పోషక విలువలు తదితర వివరాలను కార్యక్రమంలో పాల్గొన్న వారు అడిగి తెలుసుకున్నారు. విభిన్న దేశాల సంస్కృతులను, వారి ఆహార రుచులు, అలవాట్లు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చక్కటి వేదికగా నిలబడింది. ఈ ఫెస్టివల్లో వివిధ దేశాల విద్యార్థులు తయారు చేసిన సాంప్రదాయ వంటకాలతో పాటు ఆయా దేశాల వారసత్వ, సాంస్కృతిక, ఆహారపు అలవాట్లను విశాఖ వాసులకు పరిచయం చేశారు. వైజాగ్లోని ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా దేశాల రుచులను చవిచూశారు. Ambassador for a country, it's representing a country basically that it shows its tradition, వాళ్ళ కల్చర్, తర్వాత దాని హెరిటేజ్ చూపిస్తున్న ఐడెంటిటీ. సో ఇట్ షోస్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో వెన్ వీఆర్ టేస్టింగ్ ఫుడ్ గోయింగ్ అరౌండ్ ద డిషెస్ మేము గమనించేది ఏంటంటే వీఆర్ జస్ట్ అక్నాలజింగ్ ద వరల్డ్. సో అది మనకు చూపిస్తుంది ఇంట్లో. దట్స్ వాట్. అండ్ సీన్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్, వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ చాలా ఎంతోజియాజంగా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో ఇట్స్ అ గ్లోబల్ విలేజ్ లాగా ఉందన్నమాట. ఫుడ్ ఫెస్టివల్లో ఉంచిన వంటకాలు వివరాలు ఒకసారి చూస్తే ఇథోపియా సాంప్రదాయ కాఫీ, నాన్ వెజ్ వంటకాలు, ఎంత్రియా దేశ చికెన్, ఎగ్ రెసిపీలు, కామరూన్ ప్రత్యేకమైన ఇగుసీ సూప్, కంబోడియా చేపల వంటకాలు, భూటాన్ శాకాహార వంటకాలు, అగోలా పొంగి, కాలులు, ఆఫ్ఘన్ దేశ కాబూలీ పలావ్, జోర్దాన్ షవర్మా, కెన్యా, అలాగే మడాగాస్కర్కి చెందినటువంటి వివిధ వంటకాలు, మోమోలతో పాటు వివిధ దేశాలకు చెందిన సాంప్రదాయ వంటకాలు నోరూరించాయి. Universal unifying factor is food. Yes. That is what he wanted to convey. That is my considered opinion. You cannot have differences regarding taking food irrespective of taste and delicacy and whatever it is. And our Honorable Vice Chancellor has taken the initiative with the help of our people. And it's nice. So many items are taking place on the eve of the centenary celebration. We are happy to be associated with this. Thank you very much.